హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. నేను మీకు ఈరోజు మీరు ఎప్పుడైనా ఖర్జూరపు కాయల్ని చూసారా? ఎంత రెడ్ కలర్లో ఉన్నాయి కదా. ఇవి ఎల్లో కలర్లో కూడా దొరుకుతాయండి. ఇవి రెడ్ కలర్లో, ఇవి కాయడమే రెడ్ కలర్లో కాస్తాయి అన్నమాట. లైట్ రెడ్ కలర్లో. ఇవి మంచిగా పళ్ళు అయితే మంచి డార్క్ బ్రౌనిష్ కలర్లా వస్తాయి. చూసారా? చూడడానికి చాలా బాగున్నాయి కదండి ఇవి. ఇప్పుడు ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా. ఇంకా కొంచెం పండాలండి. ఒక 1 డే మనం బయట ఉంచేస్తే ఇవి మంచిగా బాగా స్వీట్ వస్తాయండి. ఇలా కూడా స్వీట్గా ఉంటాయి చూసారా, కానీ ఇంకా స్వీట్ వస్తాయి. ఇంకా డార్క్ బ్రౌన్ కలర్లో రావాలి. అవి ఎలా ఉంటాయి చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉన్నాయండి. మనం తెచ్చుకుంటాం కదండి డేట్స్, వీటినే డ్రై చేసి వాళ్ళు డేట్స్ తయారు చేస్తారనమాట. ఇవి మనకి హాఫ్ కిలో 150 వరకు ఉంటాయండి కాస్ట్. చూసారు, ఇందులో కొన్ని డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, అవి మంచిగా పళ్ళు అయినట్టు అనమాట. వీటిని మంచిగా వాష్ చేసుకుందాం. ముందు ఒక బౌల్లో తీసేసుకొని తర్వాత వీటిని వాష్ చేసుకొని ఆరబెట్టేసుకుందాం. ఆరబెట్టిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. వీటిలో ఎల్లో కూడా ఉంటాయండి. అవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్. అది వీడియో తీయడం మర్చిపోయా. సేమ్ ఇలానే ఉంటాయి కానీ ఎల్లో కలర్ ఉంటాయండి. టేస్ట్ మాత్రం సేమే ఉంటాయి అన్నమాట. ఈసారి మీకు ఆ వీడియో కూడా పెడతాను. మేమైతే వీటిని ఖర్జూరపు కాయలు అంటాం. మీరు ఏమంటారో ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా, ఈ కలర్ ఉంటే అవి మంచి బాగా పండైనట్టు అనమాట. చూసారా, కలర్ మీకు చేంజ్ తెలుస్తుందా? ఆ కలర్ వస్తే పండైనట్టు. 1 డే మనం బయట వదిలేస్తే మంచిగా కలర్ వచ్చేస్తాయి. వీటిని ఏమంటారో నాకు కామెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. పండైతే మంచిగా దాంతోపాటు వచ్చేస్తుందండి. అలాగా లేదు అంటే ఇరిగిపోతాయి. మనం 1 డే వరకు అయితే మంచిగా బయట ఉంచేసుకుంటే మీకు బాగా మంచి కలర్ వచ్చేస్తాయి. మీకు చూపించాను కదా ఏ కలర్లో ఉంటే మనకి బాగా స్వీట్ వస్తాయో అలా ఉంచేసుకోండి. ఈ సీజన్లోనే దొరుకుతాయండి, మళ్ళీ తర్వాత దొరకవు. ఒకసారి మీకు కనిపిస్తే కొనుక్కొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెష్ కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని ఇలా బాగా వాష్ చేసుకొని ఒక పేపర్ మీద మంచిగా డ్రై అయ్యే వరకు ఉంచుకోండి. తర్వాత మనం ఒక బౌల్లోనో లేకపోతే ఒక బాక్స్లోనో మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. కానీ బాగా డ్రై అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా బాగున్నాయండి. తిని చూస్తే చాలా టేస్టీగా ఉంది.